गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे। चतुर्भुजे जन्मकलावतंसे पुत्रोधरे कुमाराशोणे पुष्पवाहस्ते नमस्ते 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 जगते कमातः। ఉగాదప్పుడు మనం పంచాంగ శ్రవణం చేసుకొని కొంతమందికి ఏలాంటి శని ఉందని, కొంతమంది రాహుగ్రస్త ఇబ్బందులు ఉన్నాయనో, కేతు వల్ల ఇబ్బందులు ఉన్నాయనో, కుజుడి వల్లనో, ఆదిత్యుడి వల్లనో, కొన్ని పాపగ్రహాలు, కొన్ని పుణ్యగ్రహాలు అంటే మనకి ఇబ్బంది పెట్టేవి, కొన్ని మనకి సాయం చేసేవి, కొన్ని ఇది చాలా విన్నాం. అయితే ఎక్కువగా అందరికీ తెలిసింది ఫేమస్ గ్రహం ఏంటి, ఇబ్బందులు పెట్టే గ్రహం అంటే అందరికీ అలా పడిపోయింది మైండ్లో. పాపం శని అనగానే అమ్మో అంటున్నారు అందరూ. ఎందుకంటే ఏనాటి శని, శనిగ్రహం వల్ల ఎందుకు అంత భయపడుతుందంటే చాలా నెమ్మదిగా నడిచేవాడు ఆయన. శనీశ్వరుడు కాదు, శనీశ్వరుడు అంటే నెమ్మది నెమ్మదిగా కలిగేవాడు అని అర్థం. ఆయన పెట్టే కష్టాల వల్ల ఏమవుతుందంటే నెమ్మదిగా వెళ్తున్నాడు. కొన్ని కష్టాలు ఎప్పుడు ఏమనుకుంటావు, తొందరగా ఎక్కువాలనుకుంటాడు. ఆయన ఏం చేస్తున్నాడు, కష్టాలను నెమ్మది గడుతూ 2.5 7.5 years ఉంటాడు ఒక రాశిలో. 2.5 7.5 ఉంటాడు. ఆ 7.5 years తప్పుకోవడం ఎంత కష్టం. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో ఇబ్బందులు మనకు తెలుస్తూ ఉంటాయి, వేడి తగులుతూ ఉంటుంది, అంటే ఆ కష్టాల యొక్క వేడి తగులుతూ ఉంటుంది. సెకండ్ ఫేజ్ పీక్, ఎందుకురా దేవుడా పెట్టుకున్నావు, ఈ కష్టాలు ఎక్కడరా ఆయన, ఎట్లా తప్పించుకోవాలి, వీటి నుంచి దారి ఏంటి, ఏదైనా దారి దొరికితే బాగుంటుంది. థర్డ్ ఫేజ్ ఏమవుతుందంటే తగ్గుతూ ఉంటాయి, అంటే నీకు ఆ రిలీవింగ్ ఫ్యాక్టర్స్ తెలుస్తూ ఉంటాయి, అంటే ఏంటి సొల్యూషన్ తెలుస్తుంటాయి, ఎలా బయటపడాలి ఏంటి అని. అయితే సరే మరి ఎలా, మరి అందరూ గురువుని నమ్ముకున్నవాడు, దేవుడిని నమ్ముకున్నవాడు, మరి దేవుడిని నమ్మనివాడు, లేదంటే గురువుని నమ్మనివాడు, అందరికీ ఒకటే ఉంటుంది ఆ ప్రభావం. శనీశ్వరుడి అంటే ఉండదు. శనీశ్వరుడు అనదు, శనీశ్వరుడు గుర్తుపెట్టుకోండి. శనీశ్వరుడికి ఈశ్వర తత్వం లేదు. ఈశ్వరుడు అంటే మనం నేను చెప్తున్నానే, అమ్మవారి భాగవతంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే బాగున్నారు పైన. ఈశ్వర తత్వం వాళ్ళకుంది. ఈ గ్రహాలు డ్యూటీ అసిస్టెంట్స్, దేవుడు చేసే పనులు. దేవుడు మన పాప పుణ్యాలను లెక్కబెట్టి బ్రహ్మదేవుడు గ్రహాలని చెప్పి వాటిని మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేయించి నడిపిస్తాడు. ఆ గ్రహాలే మన బుద్ధిలో ఆలోచన ఇస్తున్నాయి. ఆ ఆలోచన వల్ల మనం పడిపోవచ్చు, లేవచ్చు. రెండు పడిపోవడం అంటే కష్టాలు రావడం, లేవడం అంటే సుఖాలు, మంచి ఆలోచనలు వచ్చి కష్టాల నుంచి బయటపడతాం. సరే మరి గురువు నమ్ముకున్నవాడు, దేవుడు నమ్ముకున్న వాడిని లేదా నమ్మకం లేని వాడు ఇద్దరు సమానం ఎలా అవుతారు? అవ్వరు కదా. గురువు నమ్ముకున్నందుకు, దేవుడు నమ్ముకున్నందుకు మనకి ఏదో బెనిఫిట్ ఉండాలి కదా. మరి ఏంటయ్యా అంటే శనేశ్వరుడి యొక్క ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 7.5 years అలా 3 times రావచ్చు, 2 times రావచ్చు ఒక లైఫ్ స్పాన్లో. 3 times, కొంతమంది 4 times కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అలా వచ్చినప్పుడు లాస్ట్ ఫేజ్లో ఏంటి అంటే పట్టుకెళ్ళిపోతారు. లాస్ట్ ఫేజ్, ఫస్ట్ 7.5, సెకండ్ 7.5, థర్డ్ 7 అట్లా వచ్చే టైంలో ఫేజ్లో లాస్ట్ ఫేజ్ హెల్త్ మీద వస్తున్నాం శని, అలా ఉంటుంది. అందుకని ఈ లోపల మనం ఏం చేయాలి, భయపడిపోయి అయ్యో ఇలా అయిపోతుందంట, థర్డ్ ఫేజ్ అంట, అమ్మో ఏమైపోతుందంటే అంటే మరి గురువు ఉన్నప్పుడు నీకు డిఫరెన్స్ ఉండాలి కదా. ఎలా అయితే మార్కండేయుడు శివుడిని పట్టుకుంటే ఎవడు ఏం చేయలేపాడు. మార్కండేయుడు ప్రాణం పోవచ్చు, ఎప్పుడు ప్రాణం పోయి చూడండి ఉంటాయి. ఎప్పుడు వచ్చింది మార్కండేయుడు ప్రాణం తీసుకెళ్ళాను. కానీ ఈ గ్రహాల ప్రకారం ఏంటి, నిజమే మార్కండేయుడు ప్రాణం పోవాలి అడంగి. కానీ శివలింగాన్ని పట్టుకుంటే రాసినోడే షాక్ అయిపోయాడు. బ్రహ్మదేవుడు రాశాడు కదా పట్టుకురావాలి మార్కండేయుడు. అక్కడ చూస్తే మార్కండేయుడు రావాల్సిన ప్లేస్ రీప్లేస్ అయిపోయి యముడు వచ్చేసాడు పైకి, ప్రాణం పోయింది యముడు. అది గురుశక్తి, దైవశక్తి. అందుకనే ఈ పురాణాలు విన్నా ఎందుకు అంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ శనీశ్వరుడి వల్ల ఇబ్బంది కలిగిన వాళ్ళకి ఒక గొప్ప వ్రతం ఉంది. ఆ వ్రతం పేరే సప్త శనివార వ్రతం. సప్త శనివార వ్రతం ఏమైందయ్యా ఈ సప్త శనివారంలో ఏంటి అంటే, శనీశ్వరుడు ఒకరోజు గొప్ప తపస్సు చేస్తాడు వెంకటేశ్వర స్వామి గురించి. తపస్సు చేస్తే వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా నీకు ఏం కావాలని కోరుకో అంటే, శనీశ్వరుడు అంటారు స్వామి అందరు నన్ను చూసి భయపడిపోతున్నారు, నన్ను ప్రేమగా ఎవరు పలకరించట్లేదు, నేను ఎవరు చూడాలనుకోరు, నేను చూసినా కూడా వాళ్ళు భయపడి పారిపోతున్నారు. ఎందుకంటే శని కళ్ళు పడితే వాడి పని అయిపోయింది కదా, కష్టాలు వస్తాయి. మొన్న రోజున అమ్మవారు కూడా శని హోరలో ఇల్లు కట్టుకుంటే ఏమైందో చెప్పుకున్నాం కదా, అమ్మవారు ఇల్లే తీసేయాల్సి వచ్చింది. అలా అంటే వాళ్ళ డ్యూటీస్ అవి. వాళ్ళు ఏం చేస్తారు, తెలుగు పుడుతుంది, దాని డ్యూటీ అది పుడుతుంది, అయ్యో పుట్టదు నన్ను అంటే కష్టం కదా. అలా ఆ శనీశ్వరుడు ఏం చేశాడు, తపస్సు చేస్తే వెంకటేశ్వర ప్రత్యక్ష నీకేం వరం కావాలో కోరుకో అంటే, స్వామి ఎవరైతే నాకు ఒక వరం ఇవ్వండి, ఏంటంటే మీ యొక్క వ్రతం శనివార వ్రతం, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి యొక్క వ్రతం చేస్తే వాళ్ళకి నేను అన్ని శుభాలే కలిగిస్తాను, కానీ ఎటువంటి కష్టము వాళ్ళకి కలగదు. బంపర్ ఆఫర్ అంటే ఆ 7.5 7.5 అంటారు. 7.5 years ఏనాటి శని అంటారు దాన్ని.
ఆ ఏలినాటి శని కాలంలో శని వాళ్ళని కన్ను దృష్టి కూడా పెట్టాడు వాళ్ళ మీద. అది ఎలా ఉంటుందయ్యా సప్త శనివారం వ్రతం అంటే ఫస్ట్ వినాయకుడికి గురు పూజ చేసుకోవాలి, గురు పంచోపచారాలు చేయాలి. తర్వాత వినాయకుడికి అష్టోత్తర పూజ చేసి పంచోపచారాలు చేయాలి, గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం. తర్వాత శనేశ్వరుడికి పూజ చేయాలి, శనేశ్వరుడికి అష్టోత్తర నామాలు ఉన్నాయి, ఆయనకు మళ్ళీ పంచోపచారాలు గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం. తర్వాత వెంకటేశ్వర స్వామికి అష్టోత్తర పూజ, మళ్ళీ పంచోపచారాలు షోడశోపచారం. దీనిలో మెయిన్ ఫోకస్ ఎక్కడ ఉందయ్యా అంటే వెంకటేశ్వర స్వామి మీద ఫోకస్. మిగతా ముగ్గురు అసిస్టెంట్స్ కదా. సో వినాయకుడు ప్రథమ పూజ కాబట్టి ఆయన చేస్తాం. శనీశ్వరుడు ఎప్పుడు ప్రీతి చెందేది అంటే వెంకటేశ్వర స్వామి పూజ అయితే, అంటే వెంకటేశ్వర స్వామి పూజ కంటే ముందు శనీశ్వరుడు పూజ చేస్తే వాళ్ళకి ఏలినాటి శని దోషాలు పట్టవు, వాడికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆ ఇబ్బందులే కాదు ఏ గ్రహాల వల్ల కూడా ఇబ్బంది ఉండదు. వెంకటేశ్వర స్వామి అంత గొప్ప అవకాశం కలియుగంలో ఉన్న మనందరికీ మనుషులకి ఇచ్చాడు. ఇది ఎందుకు మీకు చెప్తాను, ఫ్యూచర్లో మ్యారేజ్ అయ్యి అందరు సెటిల్ అయిపోయి నా జాతకం ఇచ్చే ఏలినాటి ఉందంట అదంతా అనగానే ఎప్పటి వెంకటేశ్వర స్వామి గుర్తొచ్చి మీరు సప్త శనివార వ్రతం చేసుకోవాలి. దానిలో 4-5 కథలు ఉంటాయి, అది ఎప్పుడో చెప్పుకుందాం. సప్త శనివారం వ్రతం కథలు అని మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. అయితే దానిలో ఏంటి ముఖ్యం అంటే పిండి దీపాలు పెడతారు, బెల్లంతో బియ్యం పిండి కలిపి పిండి దీపాల్లో ఒత్తి వేసి తినే నువ్వులు పోసి దీపం వెలిగించాలి. అలా 7 దీపాలు చేయాలి. అలా బెల్లము తెల్ల నువ్వులు ఉంటాయి కదా, వాటితో స్వీట్ ముద్దలు చేస్తారు, చిమ్మిరి అంటారు. ఆ చిమ్మిలి ఉండలు 7, అన్ని 7 క్వాంటిటీస్. ఎందుకంటే శనికి ఇష్టమైన నెంబర్ 7, వెంకటేశ్వర స్వామి కూడా 7, అందుకని 7 ఇవి చేయాలి. ఎందుకంటే 7వ వారం కదా శనివారం, అందుకనే వెంకటేశ్వర స్వామి అంటాడు, ఎందుకయ్యా భయపడతావు, నాది 7వ వారమే నీది 7వ వారమే, నేను 7 కొండల పైన ఉంటావు, నువ్వు కూడా 7వ గ్రహానివి అని అన్ని మ్యాచింగే ఉన్నాయి. అందుకని సరే నీకు తదాస్తాను ఆయనకి వరం ఇచ్చాడు శనీశ్వరుడు. ఆ శనీశ్వరుడికి వరం ఇచ్చినందుకు ఈ వ్రతం చేసుకున్న వాడికి ఎటువంటి గ్రహ బాధలు ఉండవు. ఆ పిండి దీపాలు పెట్టాలి, చిమ్మిలి ఉండలు పెట్టాలి, ఒక కొబ్బరికాయ, అరటిపండ్లు, నల్ల ద్రాక్ష, బ్లాక్ గ్రేప్స్, ఇవి ప్రసాదం వాటిలో. అలా చేసేసి పూజ చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి మహత్యం సంబంధించిన కథలు ఉన్నాయి 4-5. ఆయన ఏమేం చేశారు, ఎవరిని ఎలా కాపాడాడు, వెంకటేశ్వర స్వామి అవతారం రావడానికి కారణం ఏంటి, ఒక మట్టి కుండలు అమ్ముకునే వాడికి వెంకటేశ్వర స్వామి వైకుంఠంలో శరీరంగా ఎలా పట్టుకుపోయాడు, అలానే ఆయన నమ్మి ఆయుష్, అదే అంటారు శనీశ్వరుడి యొక్క ఆయుష్ తీసుకెళ్ళిపోతాడన్నా లాస్ట్లో, అలా ఒక ఆయనకి అర్ధాయుష్లో ప్రాణం పోవాలని రాసింది, అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ శనిలోనే వెళ్ళిపోవాలని రాసింది. మరి ఆయనకి జీవితం ఎట్లా ఎక్స్టెండ్ అయిందంటే సప్త శనివారం వ్రతం చేస్తే వాళ్ళ ఆవిడికి స్వామి కల్లో కనబడి, అమ్మ నువ్వు టెన్షన్ పడకు, బాధపడకు, భయపడకు, నీ యొక్క ఆయనది నెక్స్ట్ వచ్చే జన్మలో నా ఆయుష్ని ఈ జన్మలో కంటెస్ట్ చేసి 100 సంవత్సరాల వరకు తీసుకొచ్చాను, ఇద్దరు సంతోషంగా 100 సంవత్సరాలు ఉన్నట్టు ఇద్దరికి ఎక్స్టెండ్ చేశాడు స్వామి. చేసి ఇప్పుడే పుణ్యలోకాలకు తీసుకెళ్లే విధంగా సాధన చేయించి నెక్స్ట్ తక్కువైంది కాబట్టి మోక్షంలోకి వెళ్ళిపోతాడు. స్వామిని పట్టుకున్నారు కదా, స్వామే ప్రసాదం ఇస్తే వాడికి ఇంకా టెన్షన్ ఏముంది భూమి మీద. అలా సప్త శనివారం వ్రతం చాలా ఇంపార్టెంట్. కొంతమంది పిల్లలు ఇంట్లో చేసుకోవడానికి వీలవని వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా ఇంట్లో చేసుకోలేని వాళ్ళు, వీళ్ళు మన సమితిలో వచ్చి ఇక్కడే కూర్చొని సప్త శనివారం వ్రతం చేసుకుంటారు. ఇవాళ ఒక పిల్లాడు అలానే చేసుకున్నాడు, 2వ శనివారం కంప్లీట్ చేసుకోవడం స్టూడెంట్ చేసుకుంటున్నాడు. ఎంత గొప్ప ఎందుకు మీకు చెప్తున్నానంటే స్టూడెంట్స్ ఎంత బాగా విని ప్రాబ్లం తెలుసుకొని దాన్ని అటెండ్ చేసి వాళ్ళ జీవితాన్ని మంచిగా డెవలప్ అవ్వాలని ఎంత బాగా ఉన్నాయి చూడండి ఆలోచనలు, అలా పెట్టుకోవాలి. అంతేగాని టెన్షన్ పడిపోతే ఏమి రా, అన్నిటికీ సొల్యూషన్ ఉంది. రోగం ఉంది కాబట్టి మందు ఉంది, అలా కష్టానికి అక్కడే సొల్యూషన్ ఉంది, సుఖం ఒక పడడానికి. సరేనా? అలా చెప్పుకుంటూ వెంకటేశ్వర స్వామికి మనకి అవకాశం ఇచ్చినందుకు ఒకసారి వెంకటేశ్వర స్వామికి చేసి చెప్పాలి. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద.